ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ లో కలకలం రేగుతోంది. కాంగ్రెస్ కు సీనియర్ నేత తక్కేళ్లపల్లి రవీందర్రావు గుడ్ బై చెబుతూ ఇటు కేటీఆర్ సమక్షంలో కారెక్కారు. ప్రస్తుతం అయితే చక్రం తిప్పారు ఇటు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. ఇక నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి ప్రధాన అనుచరుడిగా తక్కేళ్లపల్లికి గుర్తింపు ఉంది. 3 దశాబ్దాలుగా చూసుకుంటే కాంగ్రెస్ కు సేవలను కూడా అందించారు. నర్సంపేట కాంగ్రెస్ లో నెంబర్ 2గా తక్కేళ్లపల్లి ఎదిగారు. కొంతకాలంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డితో విభేదాలు కొనసాగుతున్నాయి అంటూ ప్రచారం నడుస్తోంది. ఇదే నేపథ్యంలోనే ఇటు కాంగ్రెస్ ను వీడి ఇటు బీఆర్ఎస్ లోకి చేరారు అంటూ కూడా ప్రచారం నడుస్తోంది. ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. చెప్పండి క్రాంతి, ఇటు చూసుకుంటే మరి తక్కేళ్లపల్లి బీఆర్ఎస్ లోకి చేరారు అంటూ కూడా అంటే కారెక్కారు అంటూ కూడా ప్రచారం నడుస్తోంది. దీని గురించి మీరేమంటారు? అమూల్య, కాంగ్రెస్ పార్టీలో వరంగల్, ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు కాంగ్రెస్ పార్టీలో ఒక షాక్ గా వచ్చేటువంటి వార్త ఇది. ఎందుకంటే సుమారు 3 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించినటువంటి తక్కిలపల్లి రవీందర్రావు ఆయన సడన్ గా సోమవారం రోజున బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ వీడి బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. అయితే 2000 సంవత్సరం నుండి కూడా ఇప్పటి వరకు తక్కిలపల్లి రవీందర్రావు నర్సంపేట రాజకీయాల్లో ఒక సాధారణ ఎంపీటీసీగా ప్రస్థానాన్ని ప్రారంభించి 2 పర్యాయాలు ఎంపీపీగా ఒకసారి సింగిల్ విండో చైర్మన్ గా కూడా పనిచేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో దొంతి మాధవరెడ్డికి ప్రధాన అనుచరుడిగా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. 25 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీని తన వెన్నట్టు పెట్టుకుంటున్నటువంటి ఆయన ఒక్కసారిగా పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరడం సంచలనంగా మారింది ఈ వార్త. అయితే ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి వివరాల ప్రకారం కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డితో తనకున్న విభేదాల కారణంగానే ఆయన పార్టీని వీడినట్టుగా స్పష్టమవుతుంది. కొంత ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ పార్టీలో మాధవరెడ్డికి ఆల్టర్నేట్ గా నర్సంపేటలో ఎదగాలనే ప్రయత్నం తక్కిలపల్లి రవీందర్రావు చేసినట్టుగా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే కొంతకాలంగా మాధవరెడ్డి తక్కిలపల్లి రవీందర్ను దూరం పెట్టడం, ఈ క్రమంలోనే మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఓటమికి పరోక్షంగా తక్కిలపల్లి రవీందర్రావు బీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి సహకరించినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తక్కిలపల్లి రవీందర్రావుని కొంతకాలంగా దొంతి మాధవరెడ్డి దూరం పెట్టారు. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేత. ఈయన తన ప్రత్యేకంగా తక్కిలపల్లి రవీందర్రావును కలిసి పార్టీలో ఆహ్వానించిన క్రమంలోనే సోమవారం రోజున నర్సంపేట నుండి తన అనుచరులు కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరితో కూడా వచ్చి హైదరాబాద్ లో కేటీఆర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరారు. అంటే ఇప్పుడు ఒక అందుకు చూసుకుంటే కొంతకాలంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డితో విభేదాలు ఉండడం కూడా ఇటు పార్టీ మార్పుకు కారణం అంటారా? వాస్తవానికి అమూల్య, దొంతి మాధవరెడ్డి సీనియర్ నాయకుడు. సుమారు 30 సంవత్సరాలుగా కూడా కాంగ్రెస్ పార్టీ నర్సంపేటకు కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లాకు కావచ్చు పెద్ద దిక్కుగా కూడా ఉంటూ వస్తున్నారు. గతంలో 2014లో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించినప్పటికీ ఆయన అప్పటి అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ కాదని మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి తన నిబద్ధతను చాటుకున్నారు. అయితే ఎప్పుడైతే రేవంత్ రెడ్డి 2023 డిసెంబర్లో రేవంత్ రెడ్డి సీఎం అయ్యారో అంతకు ముందు కూడా రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొన్ని విభేదాల కారణంగా దొంతి మాధవరెడ్డి మొదటి నుండి రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తూ వచ్చారు. పిసిసి అధ్యక్షుడిగా ఉన్న సమయం నుంచి కూడా ఇదే క్రమంలో అప్పుడు పాదయాత్ర చేపట్టినటువంటి రేవంత్ రెడ్డిని తన నర్సంపేట నియోజకవర్గంలోకి రానియకుండా కూడా నిలువరించారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయినప్పటికీ దొంతి మాధవరెడ్డికి ఇటు రేవంత్ రెడ్డికి మధ్య విభేదాలు కొనసాగుతూ వచ్చిన సమయం ఉండే. అయితే దొంతి మాధవరెడ్డికి ఆల్టర్నేట్ గా కాంగ్రెస్ నాయకులు మరి ముఖ్యంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, అలాగే జిల్లాలోనే ఉన్నటువంటి మరొక మంత్రి సీతక్క, వీళ్ళిద్దరూ కూడా దొంతి మాధవరెడ్డికి ఆల్టర్నేట్ గా తక్కిలపల్లి రవీందర్రావు ప్రోత్సహించినట్టుగా కూడా కాస్త ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఆయన మాధవరెడ్డికి దూరం కావడంతో పాటు ఒక షాడో ఎమ్మెల్యేగా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధినాయకత్వం కావచ్చు, మంత్రులు పొంగులేటి సీతక్క వీళ్ళిద్దరితో ఉన్నటువంటి వీళ్ళిద్దరు ప్రోత్సాహం వల్ల కావచ్చు
నర్సంపేటలో నెంబర్ 2 స్థానాన్ని షాడో ఎమ్మెల్యేగా చేసే తాను ముందుకెళ్లే ప్రయత్నం తక్కిలపల్లి రవీంద్రరావు చేసినట్టుగా కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల నుండి ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వీరికి చెక్ పెట్టాలనేటువంటి లక్ష్యంతో దొద్ది మాధవ్ రెడ్డి కొంతకాలంగా తక్కిలపల్లి రవీంద్రరావు దూరం పెట్టారు. అయితే మారుతున్న రాజకీయ పరిణామాల్లో భాగంగా ఇటీవల కాలంలో దొద్ది మాధవ్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలోనే తక్కిలపల్లి రవీంద్రరావు ఇటు మాధవ్ రెడ్డికి కాకుండా అలాగే అటు మంత్రులు పొంగులేటి సీతక్క వీళ్ళిద్దరికీ కాకుండా మిగిలిపోయారు అనేటువంటి సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల అంటే మరి ఇప్పుడు ఇటు తక్కేళ్లపల్లి ఇటు పార్టీ మార్పుతో కాంగ్రెస్ కు ఎంత మేరకు నష్టం కలుగుతుందంటారు? నిజానికి తక్కిలపల్లి రవీంద్రరావు నర్సంపేట సిటీ ఏదైతే ఉందో ఇప్పుడు దాని పక్కన ఉన్నటువంటి ఖానాపూర్ మండల్ అశోక్ నగర్ గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి. 25 ఏళ్ల క్రితమే ఆయన అక్కడ ఎంపీటీసీగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2 పర్యాలు ఖానాపూర్ ఎంపీపీగా కూడా కొనసాగారు. ఇటు ఖానాపూర్ మండలంతో పాటుగా దాన్ని ఆనుకొని ఉన్నటువంటి నర్సంపేట చుట్టుపక్కల ఉన్నటువంటి ఇటు నల్లవెల్లి కావచ్చు, అటు గూడూరు, ఈ మొత్తం ఏరియాల్లో కూడా ఆయనకు కాస్త మంచి పలుకుబడి ఉంది. కేవలం ఈయన ఒక ఖానాపూర్ సంబంధించినటువంటి నేతగా ఉన్నప్పటికీ నర్సంపేట నియోజకవర్గంలోని మిగతా 6 మండలాల్లో కూడా నిత్యం దొత్తి మాధవరెడ్డి వెన్నంటే ఉండడం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు అన్నింటిలో కూడా ఆయన ప్రధానంగా ఉండడం. ఎందుకంటే ఈయన కాంగ్రెస్ పార్టీలో జిల్లా అధికార ప్రతినిధిగా కూడా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులందరితో కూడా మంచి సత్సంబంధాలే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆయన ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీని వీడడాన్ని అక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా స్వాగతించట్లేదు. దొద్ది మాధవ్ రెడ్డితో ఉన్నటువంటి విభేదాలకి మాత్రమే ఆయనను ఇక్కడ కాంగ్రెస్ పార్టీని వీడడానికి ప్రధాన కారణంగా కనిపిస్తుంది. అంటే మరి ఇప్పుడు ఈ పార్టీ మార్పుతో ఇటు ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయంటారా? నిజానికి తక్కిలపల్లి రవీంద్రరావు పార్టీలో జాయిన్ అవుతున్న సందర్భంలో ఒక కామెంట్ అయితే చేశారు. ప్రజల్లో రోజు రోజుకి కాంగ్రెస్ పాలన పట్ల సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే దొద్ది మాధవ్ రెడ్డి తీరు పట్ల వ్యతిరేకత అనేటువంటి స్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలోనే సుదీర్ఘ కాలంగా నేను కాంగ్రెస్ పార్టీలో సేవలు అందించినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పార్టీని వీడుతున్నాను, ప్రజల ఆకాంక్షల మేరకే నేను వీడుతున్నాను అటువంటి కామెంట్ అయితే చేశారు. కానీ 2 ఏళ్ల పాలన ఇప్పటికీ పూర్తయింది కాంగ్రెస్ పార్టీకి. మరో 3 సంవత్సరాల కాలం పరిపాలన సమయం కూడా ఉంది. ఈ సమయంలో ప్రస్తుతానికైతే గ్రామీణ ప్రాంతాల్లో యూరియా కొరత అనేది వెంటాడుతుంది. అయితే ఇటు రైతు భరోసా కావచ్చు, రైతులకు సంబంధించినటువంటి ఇతర కార్యక్రమాలు, ఇటు ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఇలాంటి కొన్ని పథకాలు ఇవన్నీ కూడా వాస్తవానికి ప్రజల్లో కాస్త సంతృప్తికరంగానే ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో more than 70% సీట్స్ అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచులు కైవసం చేసుకున్నారు. సో ఇప్పటికిప్పుడు అయితే ప్రభుత్వాన్ని పట్ల వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా అది బహిరంగంగా ఈ స్థాయిలో వ్యతిరేకత అవుతుందా అంటే మాత్రం ఖచ్చితంగా కాదనే అభిప్రాయాలే రాజకీయ వర్గాల్లో చర్చకు వస్తున్నాయి. రైట్. ఈ అంశంపైన మళ్ళీ మీతో కనెక్ట్ అవుతాను క్రాంతి. ఇక చూసుకుంటే ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ లో కలకలం రేగుతోంది. కాంగ్రెస్ కు సీనియర్ నేత తక్కెళ్లపల్లి రవీంద్రరావు గుడ్ బై చెబుతూ ఇటు కేటీఆర్ సమక్షంలో కారెక్కారు. ప్రస్తుతం అయితే అప్పుడు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చక్రం తిప్పారు. అయితే నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఇటు తక్కెళ్లపల్లి గుర్తింపు ఉంది. 3 దశాబ్దాలుగా చూసుకుంటే కాంగ్రెస్ కు సేవలను కూడా అందించారు. నర్సంపేట కాంగ్రెస్ లో నెంబర్ 2గా తక్కెళ్లపల్లి ఎదిగిన విషయం అందరికీ తెలిసిందే. కొంతకాలంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డితో విభేదాలు కూడా కొనసాగుతున్నాయి అంటూ సమాచారం నడుస్తోంది. అందుకు చూసుకుంటే ఇక్కడ ప్రజల్లో వ్యతిరేకత కూడా ఇటు పార్టీ మార్పుతో పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కానీ ఈ నేపథ్యంలోనే వ్యాఖ్యానిస్తూ ప్రజల ఆకాంక్షల మేరకు నేను పార్టీని మారుతున్నాను అంటూ ఇటు చెప్పడం అయితే జరిగింది. ఇక కేటీఆర్ పక్కన చూసుకుంటే ఇటు గులాబీ రంగు జెండాతో అయితే అటు తక్కెళ్లపల్లి కనిపిస్తూ ఉన్నారు. ఇక ఈ పార్టీ మార్పుతో కందుకు బీఆర్ఎస్ కు మంచి మరియు కాంగ్రెస్ కు ఇటు ప్రజల్లో వ్యతిరేకత పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి.